ఆషాఢ మాసం గుప్త నవరాత్రుల్లో భాగంగా కరప శ్రీ కాశీవారాహి అమ్మవారు 6వ రోజు ధూమ్రవారాణి అవతారంలో దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీ కాశీ వారాహి అమ్మవారి పీఠం వద్ద అమ్మవారికి గణపతి పూజ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారికి లక్ష పువ్వులతో లక్షార్చన పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలివెల వెంకట నాగభాస్కర్ రాయలు, వీరరాఘవమ్మ దంపతులు చేతుల మీదుగా లక్ష పుష్పాలతో లక్ష పూజ చేశారు. అమ్మవారు ఈ రోజు ధూమ్ర వారాహి అవతారంలో దర్శించుకోవడం వల్ల పాడి పంటల అభివృద్ధి కలుగుతుంది అనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అందరికీ ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా అమ్మవారి 8వ వారాహి దేవాలయంలో దర్శించుకునేందుకు రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు వేయడం జరిగిందని, అందులో 3వ దేవాలయంగా కరప వారాహి అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం కుంకుమ పూజలో పాల్గొనే ఆడపడుచులందరికీ చీరల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నేను ఏమంటున్నాను అన్నా కూడా మా ఆడపడుచు మా అక్క చెల్లెలు లేరు కాబట్టి మీరే మాకు ఆడపడుచు కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. ఆడపడుచులే కదా మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడపడుచు అంటే ఏమైనా గ్రామ దేవతలని ఏదైనా సరే ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి అంత కాబట్టి తప్ప మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి వేళ ఒక అద్భుతం. ఏపీ ఆర్టీసీ కూడా రాజమండ్రి వారు ఈ దేవాలయాన్ని, ఈ ఆలయాన్ని దృష్టిలో 8లో మన పేరు కూడా పెట్టారంటే అంతకంటే అదృష్టం ఏం కావాలండి. అందరూ కృషి చేస్తున్నారు దీనికి. అమ్మవారు నా వంతు నా సాయం అని అందరూ కూడా చేతవలే తక్కువ టైంలో 5 నెలల్లో ఇంత పేరు వచ్చిందంటే ఇది అమ్మవారి గొప్పతనం తప్ప మాదేమీ లేదు. నిరంతరం పూజలు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేస్తున్నాం. వేల మంది అదే శుక్రవారం, రేపు శుక్రవారం కుంకుమ పూజలో కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా చేరవాలని సంకల్పంగా ఉన్నాం. ఓన్లీ కుంకుమ పూజ కూర్చున్న వాళ్ళకే అమ్మవారు చేరెత్తామండి. అలాగా ఇదో సంకల్పం. రేపు 23వ కుంకుమ పూజ కూడా అందరూ బాగుండాలి, మనం ఉండాలనే ఉద్దేశంతో సంకల్పం, లోక కళ్యాణం నిమిత్తం తప్ప రెండోది లేదు. చూడండి ఎక్కడైతే ఆడవారు గట్టిగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. అలాగే అమ్మవారు చాలా ప్రబలంగా ఉన్నారు కాబట్టి ఎంతమంది జనాన్ని తీసుకొస్తుంది. పొద్దున్న కరీంనగర్ నుంచి వచ్చారంటే చూడండి, తెలంగాణ నుంచి కారు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము వచ్చామంటే ఆశ్చర్యపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు అమ్మవారు. తెలంగాణ నుంచి కూడా వచ్చారంటే అంతకంటే ఏం కావాలి, అందరూ బాగుండాలి, మనం ఉండాలి ఉద్దేశంతో చేసే కార్యక్రమం.